హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో గత 4-5 రోజుల నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన ఈదురుగాలు వర్షాలు అనేటివి కురుస్తూ ఉన్నాయన్నమాట. ఇకపోతే తాజాగా ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు, ఏ ప్రాంతాల్లో కొంచెం భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు, రానున్నటువంటి రోజుల్లో మరలా బంగాళాఖాతంలో ఏవైనా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉండొచ్చా అంటే, ఒకవేళ ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లయితే దాని ఎఫెక్ట్ వలన ఏ ప్రాంతాల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా పడేందుకు ఆస్కారం ఉండొచ్చు. సో ఇలాగా మీకు పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ప్రజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోని రికమెండ్ చేసేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి. అందరూ కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఒకసారి చెక్అవుట్ చేసి డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, వాయువ్య బంగాళాఖాతంలో ఈ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో గత 4-5 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీని ఎఫెక్ట్ వలన ఏపీలో వచ్చేసి ఉత్తర కోస్తాంధ్ర డిస్టిక్స్కు ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. అలాగే తెలంగాణలో వచ్చేసి ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఇక రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉంటుందో ఫస్ట్ మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూద్దాము. దాని తర్వాత మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? నిన్న వచ్చేసి ఏపీలో ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే ఈరోజు బుధవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి కొంచెం భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీంతో పాటుగా శ్రీకాకుళం, మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడేందుకు ఆస్కారం ఉండొచ్చు అన్నమాట ఈరోజు అర్ధరాత్రి లోపల. ఓకేనా? అలాగే విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కృష్ణా, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. ఓకేనా? సో ఇది మనకు వచ్చినటువంటి రిపోర్ట్. దీంతో పాటుగా తెలంగాణలో వచ్చేసి ఈరోజు అర్ధరాత్రి లోపల హైదరాబాదు, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలియజేస్తూ వచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఓకేనా? సో ఇకపోతే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కొంచెం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మనం ఇక్కడ చూడొచ్చు. సో ప్రజెంట్ ఈ అల్పపీడనం అనేది తీవ్ర వాయుగుండంగా కూడా మారడం జరిగింది. ఓకేనా? సో అయితే ఇక్కడ కేంద్రీకృతం అయితే అయిందనమాట. మీకు కొంచెం ఎల్లో కలరు, లైట్గా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది ఇక్కడ. ఇటు సైడ్ విశాఖపట్నానికి, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలన్నిటికీ చాలా క్లోజ్గా ఉంది మనకది ఈ తీవ్ర వాయుగుండం అనేది. అండ్ అలాగే తెలంగాణ స్టేట్లో కూడా ఈ జిల్లాలన్నిటికీ చాలా క్లోజ్గా ఈ తీవ్ర వాయుగుండం అనేది ఉందన్నమాట, క్లోజ్గా ఉందన్నమాట. ఓకేనా? సో మెయిన్గా వచ్చేసి ఖమ్మము, కొత్తగూడెం, అలాగే ములుగు, భూపాలపల్లి, వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్,
ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్ ఈ జిల్లాలకు చాలా క్లోజ్గా ఈ తీవ్ర వాయుగుండం అనేది కేంద్రీకృతం అయి ఉంది. సో కాబట్టి మీకు ఆల్మోస్ట్ అలా అర్థమైందని అనుకుంటున్నాను. ప్రజెంట్ ఈ టైంలో ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా కురిసేందుకు అవకాశం ఉందా అని. ఈవెన్ హైదరాబాద్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్స్లలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తూ ఉన్నాయి విస్తారంగా. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడొచ్చు, ఈరోజు రాత్రి ఒక 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో కూడా ఏపీలో ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, అలాగే విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం ఈ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉంటుంది. తెలంగాణలో వచ్చేసి ఈ నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్, కొత్తగూడెము, సూర్యాపేట్, నల్గొండ, జనగాం ఈ జిల్లాల్లో వర్షాలు ఎటువంటివి పడేందుకు ఆస్కారం ఉంటుంది ఈరోజు రాత్రి ఆ టైంలో. ఇది వచ్చేసి ఈరోజు అర్ధరాత్రి 1:30, 2 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అన్నిటికీ కూడా ఎక్కువ రెయిన్ ఎఫెక్ట్ ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో లైట్ రెయిన్ ఉంటుందన్నమాట, అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లోనే. ఓకేనా. తెలంగాణలో మాత్రం అన్ని జిల్లాల్లో ఫుల్ రెయిన్ ఎఫెక్ట్ అనేది అయితే ఉందన్నమాట. సో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. మెయిన్గా ఈ యొక్క నాందేడు, వరంగల్, హైదరాబాదు, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, నిర్మల్ ఈ జిల్లాలకు. ఓకేనా. అలాగే ఈ ఇమేజ్ చూడొచ్చు, ఇది రేపు తెల్లవారుజామున అనగా 30వ తారీఖున తెల్లవారుజామున 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో కూడా ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలన్నిటికీ ఫుల్ రెయిన్స్ అనేటువంటివి అయితే పడతాయన్నమాట. ఓకేనా. సో కొన్ని ప్రాంతాల్లో లైట్ రెయిన్ ఉండొచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన ఈదురుగాలు వర్షాలు కూడా కురవచ్చు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రము మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతుంది. ఓకేనా. అలాగే హైదరాబాద్లో వచ్చేసి వరంగల్, ఖమ్మము, నాందేడు, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాలకి ఎక్కువ వర్షాలు పడేందుకు ఆస్కారం అయితే ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇది చూడొచ్చు, రేపు 30వ తారీఖున మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో కూడా నేను ప్రీవియస్గా ఏవైతే డిస్ట్రిక్ట్స్ చెప్పానో సో ఆ డిస్ట్రిక్ట్స్లలోనే ఎక్కువ వర్షాలు ఆస్కారం ఉంటుందన్నమాట. మిగిలినటువంటి జిల్లాల్లో లైట్ రెయిన్ పడుతుంది, జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు లేదా కొంచెం మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదయ్యేందుకు ఆస్కారం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది చూడొచ్చు, ఇది రేపు రాత్రి ఒక 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు అయ్యేటువంటివి కురిసేందుకు ఆస్కారం అయితే ఉంటుంది వాతావరణం. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ అల్పపీడనం ఎఫెక్ట్ వలన వర్షాలు కురుస్తాయి. విజయవాడ, విజయనగరం, కాకినాడ, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి ఈ డిస్ట్రిక్ట్స్లలో. అండ్ తెలంగాణ స్టేట్లో కూడా హైదరాబాదు, మహబూబ్ నగర్, నాందేడు, వరంగల్, ఆసిఫాబాదు, ఆదిలాబాదు, ములుగు, భూపాలపల్లి, జగిత్యాల ఈ డిస్ట్రిక్ట్స్లో అన్నిటిలో కూడా మ్యాక్సిమం వర్షాలు ఎటువంటి పడేందుకు ఆస్కారం ఉంటుంది రేపు రాత్రి. ఓకేనా. సో ఇలా అయితే ఉన్నాయండి రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. సో నేను మీకు ఎప్పటికప్పుడు డైలీ కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాను యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.